నేను కేవలం వెజిటేరియన్ ఫుడ్డే తింటాను అని అన్నా కూడా మనము ఆలోచించాల్సింది ఏంటంటే డైట్ మెంటాలిటీతో కాకుండా హెల్త్ మెంటాలిటీతో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మన ఆరోగ్యం చక్కగా ఉండాలి, మనం ఫిట్గా ఉండాలా, చురుగ్గా ఉండాలా, ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి. సో డైట్స్ అనేవి ఏది పాటించినా అదొక లిమిట్ వరకే మనం పాటించగలం, దానికి మించి పాటించలేము. కానీ ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి, ఒక ఆరోగ్యకరమైన ఆహారం నియమాలు మనం పాటించడం మాత్రము ఇది లైఫ్ లాంగ్ చేయాల్సిన ప్రక్రియ. మీరు కేవలం కొంత సమయం వరకే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా, లైఫ్ మొత్తం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం అండి. మనం లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా మనము ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. మనం ఆయుర్వేద తీసుకుంటే వెన్ డైట్ ఈస్ రైట్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో నీడ్, వెన్ డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. అంటే మీ ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోతే మీరు ఎంత మంచి మెడిసిన్స్ వాడినా అది పనిచేయదండి, మీరు ఎప్పటికీ క్యూర్ కాలేరు. అదే మీ డైటే సరిగ్గా ఉంటే, మొదటి నుంచి మీ డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి రోగం మీ శరీరంలో తయారే కాదు. ఇది మన ఆయుర్వేదం, మనం పూర్వం ఫాలో అయిన డైట్ లైఫ్ స్టైల్ వల్లనే మనం ఆరోగ్యంగా జీవించామండి. అంటే మీకు రోగనిరోధక శక్తి, ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే రోగనిరోధక శక్తి బాగుంటుంది. సో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం తగ్గిపోతుంది కదండి. సో మనకు కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్లేగ్ వచ్చినా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇది వచ్చినా ఎవరికి వస్తున్నాయండి? అందరికి వస్తున్నాయా? రావు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే సరైన ఆహారము, సరైన జీవన శైలి పాటించే వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగుంటే వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఇంకొకటి చాలామంది చేసే తప్పు ఏంటంటే మనం కరెక్ట్గా అంటే బర్గర్ తినాలి, పిజ్జా తినాలి అంటే స్నాక్స్ లాగా అన్నీ మనం తప్పుడు ఆహార పదాలే తింటామండి. ఫస్ట్ ఈ చిప్స్ కానీ స్నాక్స్ కానీ అవి ఆహారాలే కాదండి, వాటిని తన్ని బయటపడేయండి. ఎందుకంటే అవి ఆహారాలే కావు, మనం తినేవన్నీ ఆహారం కాదండి. సరైన ఆహారమే ఆహారం. అంటే ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నం కానీ ఇవి మనకు ఆహారం, ఇవి మనం దేవుడు స్వరూపంగా మనం భావించాలి. అదే ఈ బర్గర్లు, పిజ్జాలు, ఈ ఏవైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో బయట దొరికేవి, వాటిని మీరు కాళ్ళతో తన్ని బయటికి తరిమేయండి ఇంట్లో నుంచి. ఎందుకంటే అవి ఆహారాలే కావు, వాటికి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాటిలో వచ్చే ట్రాన్స్ ఫ్యాట్స్, వాటి వల్ల వచ్చే క్యాన్సర్స్, వాటి వల్ల వచ్చే గుండె జబ్బులు మన ఒళ్ళంతా గుల్ల చేసే ఆహారాలు. వీటిని ఆహారం అనడం కూడా నా దృష్టిలో పాపం అండి అవి. సో వాటికి దూరంగా ఉండండి. మీకు మధ్యలో ఎప్పుడైనా చిరు ఆకలి వస్తే మీరు రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి మార్కెట్లో, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపేసి రోజు ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు ఎప్పుడైతే ఎక్కువ ఆకలి ఉన్న వాళ్ళకు ఉన్నారో వాళ్ళు తినండి. ఆకలి లేని వాళ్ళకు అవసరం లేదండి. అంటే ఇప్పుడు మీరు 4 గంటలకో 5 గంటలకో ఏమైనా చిరు ఆకలి అవుతే మీరు తినాల్సింది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, అన్నీ ఒకే రకమైన తినమని కూడా అనట్లేదు, అన్నీ కలిపి తినండి. మంచి మీ యాపిటైట్, మంచి అంటే మీ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మీకు ఆరోగ్యం కూడా ప్రసాదిస్తుంది. సో డ్రై ఫ్రూట్స్ సలాడ్స్ కంపల్సరీ మీ రోజు మీ ఆహారం నియమాల్లో ఇది కంపల్సరీ యాడ్ అవ్వడం వల్ల మీకు క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉండదు, ఇన్ఫెక్షన్స్ బాడీలో, ఎందుకంటే మీ శరీరంలో ఆల్మోస్ట్ 80% ఆల్కలైన్ డైటే ఉంది కాబట్టి మీకు క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉండదు. ఇన్ఫెక్షన్స్ కూడా శరీరంలో ఇన్ఫెక్షన్స్ పుట్టే అవకాశమే ఉండదు. అండ్ మీకు ఎప్పటికప్పుడు ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు గుండెకి సంబంధించిన జబ్బులో బీపీఓ లేకపోతే స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా లేవు. అండ్ ఇదంతా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ కాబట్టి మీకు డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం లేదు. వచ్చిన వాళ్ళు కూడా మీరు నిపుణుల సంరక్షణలో, అంటే నిపుణుల సూచనల ద్వారా మీరు పాటించడం ఉత్తమం. అంటే లాంగ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొంచెం మేము మెల్లిగా జాగ్రత్తగా స్లోగా వాళ్ళకి డైట్ అన్ని మార్పులు చేస్తాం. సో దానివల్ల వాళ్ళకి చక్కగా డయాబెటీస్ నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించవచ్చండి. మీ అందరికి కూడా ఇప్పుడు మనం ఆహారం గురించి మాట్లాడుకున్నాం, నీటి గురించి మాట్లాడుకోవాలి.
ఇప్పుడు మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్. సో ఫుడ్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే మనం కొంచెం డబ్బులు ఎక్కువైనా ఆర్గానిక్ ఫుడ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయండి. ఇవాళ కాకుండా రేపు అందరికీ ఇప్పుడు కనువిప్పు జరుగుతుంది. రైతులందరూ కూడా చక్కగా ఇప్పుడు ఆర్గానిక్ ఉద్యమం వైపు దారితీస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్ మనం పర్చేస్ కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, ఆర్గానిక్ ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదు మనకు నమ్మకం లేదు, ఆర్గానిక్ ఫుడ్ మనకు అందుబాటులో లేదు అంటే మనము ఓజోన్ జనరేటర్స్ అని మార్కెట్లో కొన్ని కంపెనీస్ అందుబాటులో ఉన్నాయండి. సో వాటిని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం తినే ఆహారాన్ని నీళ్ళలో నానబెట్టి ఓజోనైజ్ చేయడం వల్ల వాటిలో 99.9% దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ మనం పూర్తిగా ఎలిమినేట్ చేసుకొని ఒక సురక్షితమైన ఆహారం కూడా మనం తినొచ్చు. సో మనం తాగే నీరు ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడుకుంటే మనం చెప్పినట్టు ఆల్కలైన్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కరింట్లో ఆర్ఓ ఫిల్టర్స్ వచ్చేసినాయండి. ఆర్ఓ ఫిల్టర్స్ వల్ల అంటే మనం తాగే నీరు గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఆల్కలైన్ ఉంటుందండి. ఆల్కలైన్ ఆరోగ్యకరమైన వాటర్. సో వాటిని మనం కొంచెం వేడి చేసుకొని, పాత రకం ఫిల్టర్స్ ఉన్నాయి కదండి, నేను గంగా వాటర్ ఫిల్టరు, క్యాండిల్ ఫిల్టర్స్, వాటితో ఫిల్టర్ చేసుకొని తాగితే సరిపోతుందండి. మనం pH మారిపోతుంది. అంటే ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి యాసిడిక్ అయిపోతున్నాయి. అంటే మంచి చక్కటి నీరుని మనం యాసిడిక్ చేసుకొని తాగడం వల్ల మన అనారోగ్యాలు పెరుగుతున్నాయండి. సో ఆర్ఓ వాటర్స్ అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో మనము వచ్చే నల్ల నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేడి చేసుకుంటే దాంట్లో ఉన్న వైరస్, బ్యాక్టీరియా అలాంటివి ఏమున్నా క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంట్లో నార్మల్ వాటర్ ఫిల్టర్స్ ఏవైతే పాతకాలం వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయో వాటిని మనం ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. అండ్ మనము ఇంట్లో కుండ కూడా పెట్టుకోవచ్చు అండి. కుండ నీళ్ళ వల్ల మనకు మంచి మినరల్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ దాంట్లో కాపర్ బాటిల్స్, కాపర్ సంబంధించిన గ్లాసుల్లో లేకపోతే జగ్గుల్లో మనం తాగితే చక్కగా మనకి వాటి ద్వారా కూడా మనకు చాలా మేలు జరుగుతుంది, కాపర్ వాటర్ కూడా. సో ఇలాంటి ప్రక్రియలు మనం కొన్ని మార్చుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం వాటర్ గురించి మాట్లాడుకుంటే, వాటర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే వాటర్లో చాలా మెమరీ అనేది ఒకటి ఉంటుందండి. శాస్త్రీయంగా కూడా మీరు చూసుకుంటే ఈ స్లైడ్ చూసుకుంటే సరిపోతుంది. సో వాటర్ మెమరీ అనేది అంటే మీరు వాటర్ని చక్కగా ప్రే చేసి తాగితే అది అమృతం అయిపోతుంది. అదే దాన్ని తిట్టి తాగితే దాంట్లో ఉన్న స్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయ్యి అది విషం కూడా అయిపోయే అవకాశం ఉందండి. సో అందుగురించే వాటర్ అంటే మనము దేవుడి దగ్గర మనము ఇప్పుడు మనకు పూజలు పునస్కారాలు అట్లాంటి అలవాట్లు ఉంటే దేవుడి దగ్గర మనం ఎంత దగ్గర ఉంటే దాని మంచి మంత్రాలతో వాటర్ కూడా అమృతం అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అంటాం కదా దేవుడి దగ్గర పెట్టినది నార్మల్ వాటర్ కూడా తీర్థం అయిపోతుంది అంటారు కదా, అది నిజమండి. నీటిలో ఒక మెమరీ అనేది ఉంది, నీటి స్ట్రక్చర్ అనేది ఉంది. దానికి అంటే మంచి మంచి మాటలు, మంచి సౌండ్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే అది చక్కటి అమృతమైన నీరులాగా మారిపోయే అవకాశం ఉంది. అదే మనము దానికి రాంగ్ అట్మాస్ఫియర్లో పెట్టుకొని మనం దాన్ని యాసిడిక్ చేసుకొని దాని స్ట్రక్చర్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్డ్ హెల్దీ వాటర్ తాగొచ్చు. మనం ఈ కాపర్ కుండలో పెట్టడం వల్ల అది మనకు స్ట్రక్చర్ కూడా మారి ఒక హెల్దీ వాటర్ మనం తాగొచ్చు. తర్వాత ఎయిర్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే బయట ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా రోజు రోజు పెరిగిపోతూ ఉందండి. ఆల్మోస్ట్ మనం ఢిల్లీ లాంటి నగరాల గురించి మనం చూసుకుంటే లంగ్స్ అందరివి పాడైపోయే అవకాశాలు ఉంది. ఆల్మోస్ట్ మనం రోజు ఒక 10-20 సిగరెట్లు డైరెక్ట్గా తాగుతున్నట్టే ఢిల్లీ అట్మాస్ఫియర్లో. మన హైదరాబాద్లో కూడా మనం 5 నుంచి 10 సిగరెట్లు తాగుతున్నంత పొల్యూషన్ మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసిందండి. సో బయట కంటే కూడా ఇంట్లో పొల్యూషనే ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ అనేది, వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. ఇంట్లో ఏసీలు, గ్యాజెట్స్, తర్వాత ఇంట్లో పెయింట్ ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి ఎయిర్లో నెగిటివ్ అయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ ఎక్కువగా పెరిగిపోయి అదంతా కూడా విషవాయువులాగా మారిపోతూ ఉందండి. సో మనం బయట అంటే ప్రకృతి వైపు మన అందరం ఇప్పుడు సమాజం మొత్తము జరగాల్సిన అవసరం ఉంది. సో అందరం కూడా సిటీ నుంచి మెల్లమెల్లగా డీకంజెస్ట్ అయిపోయే అవకాశం ఉందండి. అందరూ నేచర్కి ప్రియులు అయిపోతున్నారు. అందరూ కూడా నేచర్
నేచర్ పట్ల ఇప్పుడు మంచి అభిమానం అనేది పెరుగుతుంది. సో అది ఫ్యూచర్లో మనకు మళ్ళీ బ్యాక్ టు నేచర్ అనేది అందరం కూడా మనం ఆ స్టెప్లో వేస్తాము. సో వీలైనంత చెట్లు ఇంట్లో పెంచుకోండి అండి. ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకునే చెట్లు మన ఇంట్లో కూడా కొన్ని పెంచుకునే చెట్లు కూడా ఉన్నాయి. సో ఇంట్లో పెంచగలిగి మన గాలిని శుద్ధి చేసే కొన్ని చెట్లు మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏంటని చెప్పాను, మీరే ఫైండ్ అవుట్ చేయండి. నేను లేకపోతే నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకునే మెటీరియల్ ఏదైతే ఉందో మీకు వాట్సాప్ ద్వారా నేను షేర్ చేసుకునే మెటీరియల్ ద్వారా కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఆ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోండి. ఎయిర్ పొల్యూషన్ కూడా మనం నివారించుకోవచ్చు. బయట వీలైనంత జాగ్రత్తలు తీసుకోండి. రేపు ఫ్యూచర్లో ఎట్లనైనా మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గి మొహం పట్టే అవకాశం ఉందండి. సో ఎయిర్, వాటర్, ఫుడ్ అన్నీ కరెక్ట్గా ఉండి చక్కటి జీవనశైలి ఉంటే రోగాలు ఎందుకు వస్తాయండి? రోగాలు అనేవి మనం తెచ్చుకుంటేనే వస్తాయి కానీ తెచ్చుకోకపోతే రాదండి. సో మనకు ఉన్నదే చిన్న లైఫ్. మనం ఇప్పుడు మన చెప్పాలి అని అంటే భారతదేశం సగటు భారతీయుడి జీవనం వచ్చేసి 58 to 60 వరకు ఉంది. దాన్ని మనము ఇలాంటి పాటిస్తే వాటిని మనము ఎంత తొందరగా అయితే సామాన్యుడి జీవనశైలి అంటే మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. మనం ఒక రకంగా చెప్పాలంటే 60-70 దాటామంటే బతికిందంతా బోనస్ లాగా భావించకుండా 70-80s కూడా 80s-90s కూడా మనం హెల్తీగా యంగ్ ఎట్ హార్ట్, యంగ్ ఎట్ బాడీ, యంగ్ ఎట్ మైండ్ ఉండే అవకాశం 100% ఉంది. దానికి మన అందరం శ్రమించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం అనేది డాక్టర్ చేతిలో పెట్టకండి. మీ చేతిలో మీ ఆరోగ్యం ఉండాలి కానీ ఎవరి చేతిలో ఉండకూడదండి. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు అందరూ అంటే నేను చెప్పినట్టు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎవరు అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా. సో మీకు చెప్పిన చిట్కాలన్నీ పాటిస్తే శారీరకంగా, మానసికంగా మీరందరూ ఆరోగ్యవంతులు అవుతారు. కానీ సామాజిక ఆరోగ్యం అంటే సమాజం ఆరోగ్యంగా లేకపోతే, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంగా లేకపోతే ఇది పూర్తి ఆరోగ్యం కాదండి. సో దయచేసి మీరందరూ పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ వాలంటీర్స్గా జాయిన్ అవ్వండి. WHO అండ్ యూనిసెఫ్ సంబంధించిన ఒక ఉద్యమంలో మేము NGOగా మేము ఉన్నాము. సో మీ అందరికీ ఈ చిట్కాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాము. ఇంపార్టెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తుంటాము. మీ అందరినీ కూడా మేము వాట్సాప్ ద్వారా మీకు సోషల్ మీడియా ద్వారా మీకు ఇలాంటి మెసేజెస్ ఇంకా ఎన్నో అందిస్తామని మేము అనుకుంటున్నాము. సో అందరం కూడా సమాజం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి ప్రతి ఒక్కరు వారి రోల్ ప్లే చేయాలని, అందరూ కలిసి ఒక చక్కటి ఆరోగ్యమైన సొసైటీని మనం ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ సాగర్.